ఆ బండి సీజ్ చేశారు పోలీసులు. ఇదేంట్రా ఇది? ఈ వారు అందరూ అమ్ముకుంటున్నారు, మేము ఒక్కళ్ళమే అమ్ముకుంటున్నామా? మమ్మల్ని ఎందుకు ఒక్కళ్ళని అమ్ముకోనివ్వట్లేదు? నాయుడు గారు, మీరు చేసేది తప్పు. ఇప్పుడు మీ పబ్లిక్ నందరిని మేము రమ్మని పిలిచామా? అంటే అది అసలు నువ్వు పెట్టావు ఇదంతా. మీడియా వాళ్ళు మేమందరం పిలిచామా? సరిపోయింది. అదేంటి సార్ అలా మాట్లాడతారు? రమ్మని. మరి ఎందుకు మా మీద ఇలా ఎందుకు కక్ష కడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నుంచి 1 గంట కాడి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని అమ్ముకోనివ్వట్లేదు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. తప్పురా. అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు చేసుకోనివ్వట్లేదు? మరి పోలీసు వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు తెంపనివ్వట్లేదు? అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? దీనికి అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. మరి ఇంతమంది ఆకలితో వచ్చారు నా కోసము, కానీ అందరికి నచ్చజెప్పి స్ట్రైక్ ఆపించు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. 12:40 కాడి నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు వరకు దింపనివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, అసలు వ్యానే ఆగనివ్వట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. మరి దింపే వాళ్ళందరూ దింపుకున్నారు, అమ్మే వాళ్ళందరూ అమ్ముకున్నారు. మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు వాళ్ళు అర్థం కావట్లేదు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. 2 సామాన్ దింపాము, మళ్ళీ వ్యాన్ వెళ్ళిపోయారు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అదే ఇప్పుడు అక్కడ పెట్టారంట మూల మీద. ఎక్కడుందో పదండి వెళ్ళి వాళ్ళని అడుగుదాం. అది వీడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అట్లుంటది మనతోని. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది.